హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. రివ్యూస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియో నేను కూడా 2 వరకు అర్థమవుతుంది. మీరు కూడా డీటెయిల్స్ చేసుకుని డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుని నెక్స్ట్ టైం చేస్తుంటే మీరు ఎవరి ఫోటోతో వీడియో వేయాలనుకుంటే వాళ్ళ ఫోటోని ఎక్స్పాండ్ చేసుకోండి. దానికోసం హైపిక్ యాప్ యూజ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది రూపీస్. మీరు ఎవరి ఫోటో యాడ్ చేయాలనుకున్న ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్రాప్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏ ఎక్స్పాండ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన రేషియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ జనరేట్ క్లిక్ చేయండి. లేదంటే ప్రాంప్ట్ అని ఇచ్చుకోండి, అది మీ ఇష్టం. నేను నార్మల్గా జనరేట్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎక్స్పాండ్ అయిపోతుంది. లేదంటే మీరు ప్రాంప్ట్ ఇచ్చి మీ ఇష్టం, అది ఇలా ఎక్స్పాండ్ అయిపోతుంది. ఇలా మీకు నచ్చిన స్టైల్స్ ఉంటాయి. ఇలా ఏదైనా మీకు నచ్చిన స్టైల్ని క్లిక్ చేసుకొని ఇక్కడ అప్లై క్లిక్ చేసి ఇక్కడ హెడ్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మీరు ఇప్పుడు ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలో బ్యాక్గ్రౌండ్ ఏమి వేసుకోండి. దానికోసం నేను ఫోటో రూమ్ యాప్ చేస్తాను. డిస్క్రిప్షన్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని యాప్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ ఇప్పుడు మనం ఎక్స్పాండ్ చేసుకున్న ఫోటోలో క్లిక్ చేయండి. మన క్లిక్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోతుంది. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ ఇలా స్టార్టింగ్ నోట్ క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరాను ఆఫ్ చేసుకోండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాము, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్స్ కూడా క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ లింక్ ఇలా ఉంటుంటాయి, 2 ఫాంట్స్ లింక్. దాన్ని లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. లేదైనా ల్యాండ్ టెక్స్ట్లెట్స్ ఫాంట్ యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేయండి. ఇక్కడ ప్లస్ సైన్ చేసి మళ్ళీ వెళ్ళి ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటోలు అయితే ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ వేసుకుని ఇలా జూమ్ చేసుకోండి ఫోటో లేయర్ని. ఇలా జూమ్ చేసుకుని ఫోటో లేయర్ని క్లిక్ చేసి టోటల్ ఇలా డ్రాగ్ చేయండి. ఇక్కడ డ్రాగ్ చేసుకోండి. ఇక్కడ ఫోటో లేయర్ని క్లిక్ చేసి ఇక్కడ ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఫోటో లేయర్ని క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. దాన్ని మీరు డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని మీకు నచ్చిన ప్లేస్లో మీరు ఫోటోని ఇలా సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. మీరు చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ప్లేస్లో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా మీకు లిరిక్స్ ఫేస్ పైన వస్తే అడ్జస్ట్మెంట్ ఏమైనా వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చినాయి అనుకో, లాంగ్ ప్రెస్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ డేట్స్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఎర్రర్ మార్క్ ఉంది, మీకు నచ్చిన ఫోటోలు ఎక్స్పోర్ట్ చేసుకోండి.